స్వామిదాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు అనంతపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, వేదిక మీద వచ్చినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మీ సమావేశంలో పాల్గొని మీ ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది ఒక మరపురాని తీపి గుర్తుగా నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమి ఆశించకుండా భారతదేశం అంటేనే సంస్కృతి సంప్రదాయాలకి, విభిన్న భాషలకి, విభిన్న నాగరికతకి గుర్తుండేటువంటి ఒక ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ భారతదేశంలో అనేక మతాలు ఉన్నా ఎవరి మతాలు ఎవరికి కించపరచకూడదు, అందరి మతాలని గౌరవించాలి, అందరి భాషల్ని కూడా మనం గుర్తించాలి, అందరి మనోభావాల్ని ఖచ్చితంగా మనము గౌరవించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి ఒక వసుదైక కుటుంబం లాంటి వారు మనందరూ కూడా. కాబట్టి మనందరూ కూడా ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే తరచూ ఇలా మనం సమావేశాల ద్వారా అన్ని వర్గాల వారు కూర్చొని మాట్లాడుకొని మన సమాజం బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి, మనమందరం కూడా ఈ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేయాలనేటువంటి అవసరాన్ని మీలాంటి పెద్దలు, ఎందుకంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీరు అక్కడ చర్చిలో ఉంటూ కొంతమంది చదువు రానటువంటి వ్యక్తులు కూడా ప్రార్థన చేసే వస్తుంటారు. అలాంటి వారు కూడా సమాజం పట్ల ఒక అంకిత భావాన్ని, ఒక దృక్పథాన్ని మీరు తెలియజేసేటువంటి అవకాశం మీకు పెద్ద ఎత్తున మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సేవకులుగా ఉండడమే కాదు, మీకు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా సరే ఈ సమాజంలో మంచిని పెంపొందింపచేయాలి, ప్రేమను పెంచాలి, ఒకరిలో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని మనమందరం కూడా సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి మీ అందరినీ కూడా ఈరోజు కలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి స్వామిదాస్ గారు చెప్పారు. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి క్రిస్టియన్ మైనారిటీ సోదరులకి వందలాది కోట్ల రూపాయలని మీ అందరికీ కూడా ఒక ఆర్థికమైనటువంటి పరిపుష్టత చేకూర్చే కోసం కావచ్చు, మీ అందరికీ ఒక మంచి ప్రార్థనా మందిరాలను ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, మహిళలకి కుటుంబ విషయంలో కావచ్చు, నిరుద్యోగులకి ట్రైనింగ్ చేసుకోవడానికి గ్రూప్ 1 సర్వీసులకు వెళ్ళడానికి 12,000 రూపాయలు చొప్పున ఆ ట్రైనింగ్ క్లాసులకు ఇవ్వడం జరగవచ్చు. అదే దాదాపుగా ఆర్థిక సాయం దాదాపు 35 కోట్ల పైసలకు మీ అందరూ కూడా లోన్ల రూపంలో ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా. అదేవిధంగా 270 పైసలకు చర్చ్ నిర్మించడానికి దాదాపు 35 కోట్ల పైసలకు డబ్బులు ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వం నుంచి నాకు తెలిసి మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేసిందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. వీటన్నిటితో పాటు విదేశీ విద్యకి ప్రత్యేకించి నిధులు కేటాయించడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు ప్రత్యేకించి కాపాడడంలో ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పటికీ ముందుంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీతో మేము కలిసి ఉన్నా, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాటైనా సరే రాష్ట్రంలో మాత్రం ఒక మంచి సుహృద వాతావరణంతో అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి జీవించేటువంటి ఒక మంచి పరిణామాన్ని ఇక్కడ మేము తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అనేది జవాబుదారితనంతో ఉండాల్సింది కాబట్టి ఆ జవాబుదారాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు క్రమశిక్షణతో. ఈరోజు చూస్తున్నాం ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తిగా కావచ్చు, కానీ కనీసం క్రిస్టియన్ సంబంధించినటువంటి వారికి కూడా సహాయ సహకారం అందించేటువంటి పరిస్థితి లేదంటే ఆయనకి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంటే ఈ సమాజం పట్ల, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి భావాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి సందేశాన్ని మనకి ఇవ్వాలనే విషయాన్ని ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసాం. మనందరూ కూడా అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలని ఎక్కడికక్కడ ఇబ్బందులు గురి చేస్తూ కేసులు పెడుతూ చాలామంది ఎస్సీ సోదరులు అయితే ఊచకోత కోసేటువంటి ప్రయత్నం కూడా
ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగిన విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని కోరుతున్నాను. కాబట్టి సమాజం పట్ల ప్రేమతో ఉండాలి. ప్రేమతో మెలగాలటువంటి పాస్టర్లు ఖచ్చితంగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచక పరిపాలనలో నలిగిపోయి పక్క రాష్ట్రాలు వలసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా మీరందరూ కూడా ప్రజలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మీరు తెలియజేయాల్సిన బాధ్యత ఒక సమాజంలో ఒక పౌరుడిగా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప ఒక గురువులుగా మీరందరూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని నిర్మించుకోవాలి. పోలవరం డ్యామ్ని పూర్తి చేసుకుంటే తద్వారా మన రాయలసీమకి ప్రత్యేకించి అనంతపురం జిల్లా అవసరం కూడా నీటి సౌకర్యం మళ్ళీ లభిస్తుంది. అందరూ కూడా బ్యాక్ వాటర్ ద్వారా అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవన్నీ కూడా కార్యక్రమం పూర్తి కావాలి. ఈ రాష్ట్రంలోని యువతకి దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు తీసుకొస్తున్నారు. కాబట్టి యువతకి ప్రత్యేకించి మంచి అవకాశం రాబోతా ఉంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతూ ఉంది. మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మహిళలకి ఒక ఆర్థికమైనటువంటి ఒక పరిపుష్టత చేకూర్చడం కోసం వాళ్ళందరికీ కూడా ఒక మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమంతో పాటు రాష్ట్రంలో ఏవైతే పరిశ్రమలు తరలి వెళ్ళాయో అలాంటి పరిశ్రమలు తిరిగి మళ్ళీ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఐటీ పరిశ్రమలు తిరిగి తెచ్చుకోవాలి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి విద్యా సంస్థలు అనేకమైనటువంటి ఆగిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసుకోవాలి. ఇంకా చాలా నిర్మాణాలను కూడా ఆగిపోయినాయి కాబట్టి వాటిని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఈరోజు వేసవి ఎద్దడితో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ నీటి సమస్యను తీర్చుకోవాలి. ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఈ నగరాన్ని మనం స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసుకొని తద్వారా అనంతపురం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అనంతపురం నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఖాళీలన్నింటి కూడా రోడ్లు వేసుకున్నటువంటి అవసరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి పని ఉంది. కాబట్టి ఇవన్నిటి నిర్మాణాలు కావాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు అభివృద్ధి కూడా కావాలి. కాబట్టి మీరందరూ కూడా మా ఇద్దరిని దగ్గుపాటి ప్రసాద్ గారు సౌమ్యుడు, మంచి సేవా తత్పరుడు, సేవ చేసి మేము ముందుకు వచ్చాడు. అదేవిధంగా అంబికా లక్ష్మణ్, నేను అంబికా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అదేవిధంగా వైద్య రంగంలో ఉన్నటువంటి ఎంఎస్ రామయ్య ఆసుపత్రి బెంగళూరు వారి సహకారంతో అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ ఉచిత మందులతో పాటు ఆపరేషన్ కూడా నిర్వహించడం జరిగింది గతంలో. అదేవిధంగా అంబికా ఫౌండేషన్ ద్వారా దాదాపుగా 16 పైన నేను జాబితాలు నిర్వహించి బ్యాంకులో మాత్రమే దాదాపు 1650 పోస్టులు నేను ఇప్పించగలిగినాను వివిధ బ్యాంకులలో అన్నింటిలో కూడా. అదేవిధంగా బయట ప్రైవేట్ స్కీయాలు కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, దాదాపు 2000 మంది పైసలకు నేను ఉద్యోగాలు ఇప్పించగలిగింది. అంటే ఈ విధంగా సమాజ సేవ కోసం పాటుపడిన వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తున్నాను. పార్టీతో పాటు ఒకవైపు పార్టీ చూసుకుంటూ మరోవైపు సమాజ సేవ కోసం పరితపించిన వ్యక్తిగా మీ ముందున్నాను. కాబట్టి దయచేసి మా ఇద్దరిని కూడా మీరు ఆశీర్వదించి అందరికీ తెలియజేసి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేయించి గెలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.